Hey there, this is Sheikh Jafar Sharif. Today we gonna discuss about triangles for class 9 and we'll discuss about congruency for today, okay? I hope you guys getting understood. For today we'll discuss only congruency rules, okay? See there, the concept is triangles. At present you have to know that what you mean by polygon. Polygon is nothing but a figure which is closed in nature and consisting of sides. So there are many polygons. In that, triangle is one of the polygon. So first you have to know about the polygon. And polygon is nothing but it's a kind of closed figure consisting of more than two sides. That is nothing but the polygon. Okay, triangle. For today we gonna discuss about triangle. Okay, చూడనా triangle అంటే ఏంటి అంటే it's a kind of polygon. కాకపోతే more than two sides అంటే three sides ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే triangle closed figure కదా, so it is going to be a polygon. After this we have to discuss the difference between congruency and similarity. What is that? Congruency and similarity. Congruency and similarity. Okay, కాంగ్రుయెన్సీ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ మెజర్మెంట్ మీరు ఎటువైపు నుంచి డ్రా చేసినా వచ్చే ట్రయాంగిల్ మాత్రం పక్కా ఒకటే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక పర్టికులర్ మెజర్మెంట్ అనేది మీరు ఎటువైపు నుంచి డ్రా చేసినా ఒకటే ట్రయాంగిల్ వస్తే దాన్ని ఏమంటారు అంటే కాంగ్రుయెన్సీ అంటారు. సిమిలారిటీ అంటే చూడటానికి ఒకటేలా ఉంటాయి, కాకపోతే ఒకటే కాదు, చూడటానికి మాత్రం ఒకటేలా ఉంటాయి. కాంగ్రుయెన్సీ అంటే ఏంటి అంటే చూడటానికి ఒకటేలా ఉంటాయి, ఒకటే అవుతాయి కూడా. అంటే ఏం లేదు, కాంగ్రుయెన్సీ అంటే ఏంటి అంటే ఒకటే ట్రయాంగిల్ని మల్టిపుల్ టైమ్స్ డ్రా చేయటం, అంటే ఒక మల్టిపుల్ ఇమేజెస్ డ్రా చేయటం ఒకటే ట్రయాంగిల్. ఇప్పుడు మీరు వినే ఉంటారు ఏంటంటే SAS is a congruency rule. SAS is a congruency rule. Sir, why sir? Why SAS is a congruency rule? See there. నేను ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 4 centimeters 60 degrees 5 centimeters ఒక మెజర్మెంట్ తీసుకున్నాను. దేని ప్రకారం తీసుకున్నాను? SAS మెజర్మెంట్ ప్రకారం తీసుకున్నాను. నేను ఒక మెజర్మెంట్ తీసుకున్నాను. టూ సైడ్స్కి మధ్యలో ఒక యాంగిల్ ఉంది. ఓకేనా? ఈ మెజర్మెంట్ని మీరు యూజ్ చేసి ఎన్నిసార్లు డ్రా చేసినా మీకు పక్క ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనా? ఈ మెజర్మెంట్ని యూజ్ చేసి మీరు ఎన్నిసార్లు డ్రా చేసినా ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి. మీరు 4 centimeters లైన్ సెగ్మెంట్ డ్రా చేయండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీకు తెలుసు కదా, క్లాస్ 7లో ఆల్రెడీ చదివేసి ఉంటారు. చూడండి, 4 centimeters తీసుకోండి. 4 centimeters పక్కనే ఉండాలి 60. అంటే మీరు 60 ఇటు తీసుకున్నా ఏం కాదు, ఇటు తీసుకున్నా ఏం కాదు, నేను ఇటు తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 60 degrees రే డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు బాగా గమనించండి, ఈ లైన్ సెగ్మెంట్ ఈ రే రెండు ఫిక్స్డ్గా ఉన్నాయి, ఉన్న పొజిషన్ నుంచి కదలవు. ఎందుకంటే మధ్యలో ఉన్న యాంగిల్ కూడా ఫిక్స్డ్ కదా. ఇప్పుడు ఈ రేకి ఈ 4 centimetersకి మధ్యలో నేను యాంగిల్ ఏంటో చెప్పలేకపోతే ఇవి ఇలానే కాదు, ఈ రే కొంచెం ఇటు తిరిగి ఉండొచ్చు, అలా అటు తిరిగి ఉండొచ్చు, ఎలా అని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఈ రేకి లైన్ సెగ్మెంట్కి మధ్యలో యాంగిల్ ఫిక్స్డ్ కదా. కాబట్టి ఇక్కడ ఈ రే ఇంకా ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉన్నాయి, ఇవి కదలవు. ఇది మినిమం కామన్ సెన్స్ కదా. ఓకేనా? నెక్స్ట్ 5 ఎక్కడ రావాలి? 4కి 60కి, అంటే 4కి 60కి 5కి 4కి మధ్యలో 60 రావాలి కదా. అంటే 5 ఎక్కడ రావాలి? ఈ రే మీదనే రావాలి. అంటే మీరు ఇక్కడ రేడియస్ తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేయాలి. చూడండి, ఇప్పుడు మీరు ఈ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ అనేది ఈ రేని ఒక్కసారి మాత్రమే టచ్ చేయాలి. ఎన్నిసార్లు టచ్ చేయాలి? ఒక్కసారి మాత్రమే టచ్ చేయాలి. లేదు ఇలా 2 times టచ్ చేసింది అనుకో, 2 ఫిక్స్డ్ పాయింట్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న ఫిక్స్డ్ పాయింట్తో ఇది జాయిన్ చేసిన ట్రయాంగిల్ వస్తుంది, ఇది జాయిన్ చేసిన ట్రయాంగిల్ వస్తుంది. మీకు కావాల్సింది ఒకటే ట్రయాంగిల్ కావాలి. మీకు ఎన్ని కావాలి? ఒకటే ట్రయాంగిల్ కావాలి. కాబట్టి కానీ ఈ SAS రూల్లో ఈ ఆర్క్ అనేది మీరు కంప్లీట్ సర్కిల్గా కన్వర్ట్ చేసిన, మీరు ఇట్లా కంప్లీట్ సర్కిల్గా డ్రా చేసిన ఈ
ఈ రేని ఒకటేసారి టచ్ చేస్తుంది, అంటే ఒకటే ఫిక్స్డ్ పాయింట్ జనరేట్ చేస్తుంది. మీకు మిగిలిపోయిన ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటి? ఇదొక ఫిక్స్డ్ పాయింట్, ఇదొక ఫిక్స్డ్ పాయింట్ కదా, ఇవైతే మారవు కదా, ఇవి రెండు జాయిన్. ఓకే, ఇది మీరు జామెట్రికల్గా ట్రై చేయండి. ఈ ఆర్క్ మీరు ఫుల్ సర్కిల్ చేసినా కూడా ఈ రేని ఒక్కసారి మాత్రమే టచ్ చేస్తారు. ఓకేనా, ఈ రేని ఒక్కసారి టచ్ చేస్తే ఒకటే ఫిక్స్డ్ పాయింట్ అనేది జనరేట్ అవుతుంది. లేదు రెండు సార్లు టచ్ చేస్తే రెండు ఫిక్స్డ్ పాయింట్లు జనరేట్ అయితే అప్పుడు ఇటు నుంచి ఇప్పుడు ఎలా అంటే ఇలా వచ్చింది అనుకోండి, ఇంకో ఫిక్స్డ్ పాయింట్ అవుతుంది కదా, ఇవి రెండు జాయిన్ చేశాను అనుకోండి, అప్పుడు ఇంకో ట్రయాంగిల్ వస్తుంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? ఏం చేసినా ఎన్నిసార్లు చేసినా ట్రయాంగిల్ మాత్రం ఒకటే రా. ఓకేనా, ఇలా వస్తుంది ఈ రూల్. కాబట్టి ఇది కాంగ్రియన్సీ రూల్. అంటే కాంగ్రియన్సీ అంటే ఏంటి? ఒకటే మెజర్మెంట్ని మీరు ఎన్నిసార్లు డ్రా చేసినా ఒకటే ఫిగర్ రావాలి, ఒకటే విధమైన కాదు, ఒకటే ఫిగర్ రావాలి. ఓకేనా, అది మీరు ప్రైమరీగా అర్థం చేసుకోవాల్సిన విషయం. సార్ కొన్నిసార్లు కొంతమంది అంటారు ఏంటంటే, సార్ మరి ఇది కాంగ్రియన్సీ సార్, కాంగ్రియన్సీ మరి ఎస్ఎస్ఏ ఎందుకు కాదు సార్ కాంగ్రియన్సీ, ఎస్ఎస్ఏ ఎందుకు కాదు సార్ కాంగ్రియన్సీ అని అడగొచ్చు కదా. చూడండి, ఇవే మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం. ఏంటంటే 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్, 60 డిగ్రీస్. నేను అవే కాకపోతే 2 సైడ్స్ 5 సెంటీమీటర్స్ తర్వాత ఏం కావాలి? 60 డిగ్రీస్ కావాలి యాంగిల్. అంతేనా? చూడండి, ఇప్పుడు నేను 4 తీసుకున్నాను అనుకోండి, 4తో పాటు 5. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాను అనుకోండి, 4 సెంటీమీటర్స్, 4 పక్కన 5 అంటే 5 ఇటన్నా రావచ్చు, 5 ఇటన్నా రావచ్చు, ఎటైనా రావచ్చు. 4 ఇటు వచ్చింది అనుకుందాం, ఇటు వచ్చింది అనుకుందాం ఒకసారి, ఇది 5 సెంటీమీటర్స్ అనుకోండి. ఈ 2 లైన్ సెగ్మెంట్స్ మధ్యలో యాంగిల్ అనేది ఫిక్స్డ్ కాదు కదా, రెండింటి మధ్యలో యాంగిల్ మెన్షన్ చేయలేదు, నాట్ ఫిక్స్డ్. అంటే ఇప్పుడు ఇది ఒక 30 డిగ్రీస్ ఉంది అనుకోండి, నేను 30 డిగ్రీసే డ్రా చేయాల్సిన అవసరం లేదు, మాక్సిమం 90 డిగ్రీస్ వరకు వెళ్ళొచ్చు కదా నేను. ఇప్పుడు నేను కాస్త ఇదేంటి కొంచెం ఇది ఇలా చేశాను, ఇది 5 సెంటీమీటర్సే ఉంది, ఇది 4 సెంటీమీటర్సే ఉంది, కాకపోతే ఇది ఇప్పుడు 60 డిగ్రీస్ ఉంది. అంటే ఈ 2 లైన్ సెగ్మెంట్స్ మధ్యలో ఫిక్స్డ్ యాంగిల్ అనేది లేదు. ఫిక్స్డ్ యాంగిల్ అనేది లేదు అంటే ఈ లైన్ సెగ్మెంట్, ఈ లైన్ సెగ్మెంట్, ఈ 2 లైన్ సెగ్మెంట్స్ ఉన్నాయా, ఈ 2 లైన్ సెగ్మెంట్స్ అనేది ఫిక్స్డ్ పొజిషన్స్లో లేవు, స్టిఫ్గా లేవు. అంటే యాంగిల్ మారినప్పుడల్లా కొత్త ట్రయాంగిల్ వస్తుంది. ఈ యాంగిల్ ఉందా, ఇప్పుడు మీరు మిగతాది కూడా డ్రా చేస్తారు. ఏంటి 5 దగ్గర నుంచి ఇప్పుడు ఈ 5 వచ్చింది అనుకో, ఇక్కడ నుంచి 60 డిగ్రీస్. ఈ పార్ట్ మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది, కానీ ఈ పార్ట్ ఫిక్స్డ్ ఉండదు, పొజిషన్స్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఒక్క యాంగిల్ డిస్టర్బ్ అవుతుంది, అంటే ఈ యాంగిల్ డిస్టర్బ్ అవుతుంది, ఈ యాంగిల్ మారాలి, ఎంతన్నా మారుతుంది, నచ్చినంత మారుతుంది. ఇప్పుడు ఇది 60 డిగ్రీసే కాదనట్లే, 60 డిగ్రీస్ కాబట్టి ఈ నుంచి ఫిక్స్డ్గా వెళ్ళిపోతుంది, నేను కాదనట్లే. కాకపోతే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యాంగిల్కి స్టిఫ్నెస్ లేదు, ఇక్కడ ఈ పర్టికులర్ యాంగిల్కి స్టిఫ్నెస్ లేదు, ఈ పర్టికులర్ యాంగిల్కి స్టిఫ్నెస్ లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యాంగిల్ మారినప్పుడల్లా కొత్త ట్రయాంగిల్ వస్తుంది. కాబట్టి ఈ రూల్ పాసిబుల్ కాదు. సార్ ఇలానైనా ఇంకోలా కూడా తీసుకుంటాను సార్ నేను అంటాను. ఏమంటారు? ఫస్ట్ 5 తీసుకుంటాను. ఫస్ట్ ఏం తీసుకుంటాను? 5 సెంటీమీటర్స్ తీసుకుంటాను. 5 పక్కనే ఉంది 60 డిగ్రీస్ కదా, నేను ఒక 60 డిగ్రీస్ రే డ్రా చేస్తాను. ఈ 60 ఇటు తీసుకున్నా ఏమీ కాదు, నేను ఒక 60 డిగ్రీస్ పెట్టి రే డ్రా చేస్తాను. ఏం డ్రా చేస్తున్నాను? ఒక 60 డిగ్రీస్ పెట్టి రే డ్రా చేస్తాను. చూడండి, మీకు ఇప్పుడు 4 ఎక్కడ రావాలి? ఇక్కడ నుంచి దీని మీదకి రావాలి, ఈ పర్టికులర్ పొజిషన్ నుంచి దీని మీదకి రావాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ పొజిషన్ అనేది ఒక పర్టికులర్ స్ట్రైట్ లైన్లో లేదు, ఒక పర్టికులర్ స్ట్రైట్ లైన్లో లేదు, నచ్చినట్టుంది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ఇక్కడ నుంచి ఇట్లా ఆర్క్ డ్రా చేస్తే పక్కా మల్టిపుల్ పాయింట్స్లో టచ్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ యాంగిల్కి స్టిఫ్నెస్ లేదు, ఇక్కడ యాంగిల్కి స్టిఫ్నెస్ ఉంటే ఇటు నుంచి ఒక రే వస్తుంది, ఇక్కడ నుంచి రే వచ్చి ఇది మాత్రమే ఫిక్స్డ్ పాయింట్ అవుతుంది. కానీ ఇక్కడ యాంగిల్కి స్టిఫ్నెస్ లేదు, ఇక్కడ యాంగిల్కి స్టిఫ్నెస్ లేదు. కాబట్టి చూడండి, ఇక్కడ ఒక పర్టికులర్ యాంగిల్ అనేది మెన్షన్ చేయలేదు. ఇక్కడ 4 డిగ్రీస్ ఇక్కడ 4 సెంటీమీటర్స్ రావాలి, కరెక్ట్ అని కాదనట్లు. కానీ ఇక్కడ పర్టికులర్ యాంగిల్ రావాలి అని ఏమీ లేదు, ఇక్కడ పర్టికులర్ యాంగిల్ అనేది రావాలి అని ఏం లేదు. కాబట్టి మీకు ముందు ఒకటే ఆప్షన్ ఏంటి? ఆర్క్ డ్రా చేయడం మాత్రమే ఆప్షన్. ఇక్కడ నుంచి దీని మీదకి డ్రా చేయాలి. ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్స్ తీసుకొని పర్హాప్స్ ఇట్లా వచ్చింది అనుకోండి, పక్కా మల్టిపుల్ పాయింట్స్లో టచ్ అవుతుంది. టచ్ అయితే 2 ఫిక్స్డ్ పాయింట్లు జనరేట్ అవుతాయి. అప్పుడు ఇదొక ట్రయాంగిల్ అవుతుంది, మీరు ఇది 4 సెంటీమీటర్స్ ఉంటుంది. అప్పుడు ఇది కూడా ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఇది కూడా 4 సెంటీమీటర్సే ఉంటుంది. మీకు జామెట్రికల్గా డౌట్ ఉంటే ఒకసారి చేసి చూసుకోండి, పెద్ద ఇష్యూ అయితే లేదు. కానీ ఈ కేసులో చెప్పేది ఏంటంటే, ఈ పర్టికులర్ కేసులో ఇది 5 సెంటీమీటర్సా, ఇది 5 సెంటీమీటర్సా. చూడన్నా,
ఈ కేసులో పక్కా ఈ రేని ఒకటేసారి టచ్ చేస్తారు. ఏం మనం ఎక్కడ రాసినా దీని రేడియస్ తీసుకొని జాగ్రత్తగా ఆలోచించండి. దీని రేడియస్ ఇక్కడ నుంచి 5 సెంటీమీటర్స్ రేడియస్ తీసుకొని ఇక్కడ నువ్వు ఆర్క్ డ్రా చేస్తే మీరు ఏదైనా చేయండి, మీరు సర్కిల్ ఇట్లా డ్రా చేస్తే పక్కా ఈ ఆర్క్ అనేది ఈ ఒక్క పాయింట్లో మాత్రమే టచ్ అవుతుంది. ఇంకో దగ్గర 5 చూడండి అన్న, మీరు ఇక్కడే స్టార్ట్ చేశారు తీసుకోవడం రేడియస్, ఇక్కడికి ఒక రే మీద స్టార్ట్ చేశారు. ఒక రే మీద ఒక పాయింట్ మాత్రమే వస్తుంది కదా, అది మినిమం కామన్ సెన్స్. కానీ ఇక్కడ మీరు ఇక్కడ స్టార్ట్ చేయలేదు కదా, 4 సెంటీమీటర్స్ ఇక్కడ స్టార్ట్ చేశారా, మీరు చేయలేదు కదా, 4 సెంటీమీటర్స్ ఇటు నుంచి రావాలి మీకు. కాబట్టి మల్టిపుల్ ఏరియాస్లో పాయింట్ టచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఏంటి, పక్కా టచ్ అవుతుంది. ఎక్కువ కాదన్నా పక్కా టచ్ అవుతుంది. మీరు ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి 4 సెంటీమీటర్స్ పక్కా ఒక పాయింట్లో, ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేస్తే ఒక పాయింట్లో మాత్రమే టచ్ అవుతుంది. మీరు ఫుల్ సర్కిల్ డ్రా చేసి చూసుకోండి. కానీ మీరు ఈ రేకి సంబంధం లేకుండా ఎక్కడి నుంచో డ్రా చేస్తున్నారు కాబట్టి పక్కా మల్టిపుల్ ఏరియాస్లో టచ్ అవుతుంది. మల్టిపుల్ ఫిక్స్డ్ పాయింట్స్ జనరేట్ అవుతాయి. అప్పుడు మల్టిపుల్ ట్రయాంగిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. మనకి కావాల్సింది ఏంటి, ఒకటే ట్రయాంగిల్. అందుకే ఇది కూడా ఫెయిల్ అవుతుంది. నేను ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను వినన్నా. ఈ కేసులో మీరు ఎక్కడైతే రే ఉంది, రే ఏంటి ఒక పర్టికులర్ యాంగిల్తో ఉంది అంటే ఈ రే పొజిషన్స్ అనేవి చాలా ఫిక్స్డ్గా ఉన్నాయి, కదలదు ఈ రే. అది మీకు క్లారిటీయా? మీరు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు, ఆర్క్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఈ కేసులో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయట్లేదు, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పక్కా ఒకటే పాయింట్లో టచ్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారు అంటే ఈ రేకి సంబంధం లేకుండా ఎక్కడి నుంచో ఆర్క్ డ్రా చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ రే మీదకి పక్కా మల్టిపుల్ పాయింట్స్లో టచ్ అవుతుంది. మల్టిపుల్ పాయింట్స్లో టచ్ అయింది అంటే మల్టిపుల్ ఫిక్స్డ్ పాయింట్స్ జనరేట్ అవుతాయి. మల్టిపుల్ ఫిక్స్డ్ పాయింట్స్ జనరేట్ అయితే మల్టిపుల్ ట్రయాంగిల్స్ జనరేట్ అవుతాయి. మనకి ఏ మెజర్మెంట్ ఎన్నిసార్లు మీరు అప్లై చేసినా ఒకటే ట్రయాంగిల్ రావటం అనేది ఇక్కడ మేజర్ థింగ్ అనమాట. ఐ హోప్ యూ గైస్ గెటింగ్ అండర్స్టూడ్. చాలా మంది త్రిబుల్ ఏ అనేది కాంగ్రుయెన్సీ రూల్ అనుకుంటారు. ఏమనుకుంటారు అన్న, కాంగ్రుయెన్సీ రూల్ అనుకుంటారు. ట్రిపుల్ ఏ ఏమనుకుంటారు, కాంగ్రుయెన్సీ రూల్ అనుకుంటారు. కానీ కాదు, ట్రిపుల్ ఏ అనేది కాంగ్రుయెన్సీ రూల్ కాదు. ట్రిపుల్ ఏ అనేది పొరపాటున కూడా కాంగ్రుయెన్సీ రూల్ కాదు నాన్న. ఎందుకు అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ మీరు క్లాస్ 7లో లైన్స్ అండ్ యాంగిల్స్ చదివారు కదా, చూడండి ఇక్కడ ఒక సినారియో ఉంటుంది. చూడండి, if two lines are parallel, one pair of corresponding angles are equal అని అంటారు. Every pair of corresponding angles are equal. Okay na? Converse is also absolutely possible. If one pair of corresponding angles are equal, then lines are absolutely parallel. మీకు ఈ బేసిక్ మినిమం తెలిసే ఉండాలి. ఇది చాలా ఈజీ బేసిక్ కదా. చూడండి, ఇప్పుడు ఏంటి మనం ఏమనుకుంటున్నాం, ట్రిపుల్ ఏ రూల్ అనేది కాంగ్రుయెన్సీ రూల్ అని అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం, ట్రిపుల్ ఏ రూల్ అనేది కాంగ్రుయెన్సీ రూల్ అంటే 3 యాంగిల్స్ పెట్టి ఒక ట్రయాంగిల్ డ్రా, ఎటు నుంచి అయినా నచ్చిన చోట స్టార్ట్ చేసి మీరు ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తే ఏ యాంగిల్ నుంచి అయినా ఒక ఫిక్స్డ్ 3 యాంగిల్స్ మీరు ఎటు నుంచి అయినా ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తే ఏం చేస్తే ఒక పర్టికులర్ ట్రయాంగిల్ డ్రా చేస్తే ఎన్నిసార్లు డ్రా చేసినా ఒకటే ట్రయాంగిల్ రావాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఏంటంటే మీకు అర్థం కావాలి కాబట్టి ఈజీగా ఉండాలి కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది కన్సిడర్ చేస్తున్నాను. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటన్నా, పక్కా ఒక 90 degrees ఉండాలి కదా. ఒకటి పక్కా ఎంత ఉండాలి, 90 degrees ఉండాలి. ఎంత ఉండాలి, 90 degrees ఉండాలి. మిగతా ఇంకా మిగిలిన 90, దీనికి ఒక 30 అనుకుంటున్నాను నేను, దీనికి ఒక 60 అనుకోండి. చూడన్నా, వీటిని ఎక్స్టెండ్ చేయండి లైన్స్.
ఓకేనా? చూడండి అన్న, ఇప్పుడు నేను ఈ లైన్కి ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను, ఈ లైన్కి ఇటువైపు ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను, ప్యారలల్ లైన్ డ్రా చేస్తాను. ఇది ఈ లైన్కి ఈ లైన్ అనేది ఒక ప్యారలల్ లైన్. ఈ టూ లైన్స్ ఏంటి? ప్యారలల్ లైన్స్. ఏంటని? ప్యారలల్ లైన్స్. చూడండి అన్న, ప్యారలల్ లైన్స్ ఉంటే ఏంటి? ఎవ్రీ పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవి రెండు ప్యారలల్ లైన్సా అంటే ఈ యాంగిల్ పక్కా ఈక్వల్. ఎందుకు? కరస్పాండింగ్ యాంగిల్. ఇది 30 ఉంటే ఇది కూడా పక్కా 30. ఇది 60 ఉంటే పక్కా ఇది కూడా 60 అయినా. చూడన్నా, ఇప్పుడు నేను దీనికి ఏబిసి అని పెడుతున్నాను. మనం తీసుకున్న ట్రయాంగిల్కి మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ట్రయాంగిల్ 2 పాయింట్స్ ఉన్నాయి కదా ఎక్స్ట్రా, దాన్ని ఏ డాష్, దీన్ని సి డాష్ అనుకున్నాను. దీన్ని ఏమనుకున్నాను అంటే సి డాష్ అనుకున్నాను. ఓకేనా? నేను దీన్ని ఏమనుకున్నాను? సి డాష్ అని అనుకున్నాను. నేను ఈ 7th క్లాస్ బేసిక్ని యూజ్ చేసి ఇది నేను టీచ్ చేస్తున్నాను. జనరల్గా దీన్ని మీరు కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీరమ్స్ యూజ్ చేసి సాల్వ్ చేసినా కూడా ఇలాంటివి అనేవి సార్ట్ అవుతాయి. కాకపోతే మీరు జామెట్రికల్గా నేర్చుకుంటే సబ్జెక్ట్ అనేది ఈజీగా ఉంటుంది మీకు. అందుకే నేను ఇలా చెప్తున్నాను. ఓకేనా? చూడండి, బయట ట్రయాంగిల్ ఏంటి? ఏ డాష్. బయట ట్రయాంగిల్ ఏంటి? ట్రయాంగిల్ ఏ డాష్ బి సి డాష్. లోపల ట్రయాంగిల్ ఏంటి? ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి. చూడన్నా, ఇప్పుడు మీకు ఏంటంటే యాంగిల్స్ సేమ్ ఉంటే ట్రయాంగిల్ పక్కా ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. చూడన్నా, బయట ట్రయాంగిల్ పెద్దదా, లోపల ట్రయాంగిల్ చిన్నదా, కానీ యాంగిల్స్ సేమ్ ఉన్నాయి కదా. బయట ట్రయాంగిల్లో ఏ యాంగిల్స్ అయితే ఉన్నాయో, బయట ట్రయాంగిల్లో ఏ యాంగిల్స్ అయితే ఉన్నాయో లోపల ట్రయాంగిల్లో కూడా ఆ యాంగిల్సే ఉన్నాయి కదా. మీకు క్లారిటీ వస్తుంది. యాంగిల్స్ సేమ్ ఉంటే ట్రయాంగిల్ ఒకటే రావాలి కదా. నాకేంటి 2 వచ్చాయి ఇక్కడ. బయట ట్రయాంగిల్లో ఏ యాంగిల్స్ ఉన్నాయో లోపల ట్రయాంగిల్లో కూడా ఏ యాంగిల్స్ ఉన్నాయి కదా. అలాంటప్పుడు ఒకటే ట్రయాంగిల్ రావాలి కదా. ఇది కాంగ్రుయెన్సీ రూల్ అయితే ఇదేంటి? కాంగ్రుయెన్సీ రూల్ కాదు కదా. అందుకే మీకు క్లియర్గా కనిపిస్తూనే ఉంది కదా. బయట ట్రయాంగిల్ పెద్దది, లోపల ట్రయాంగిల్ చిన్నది. చూడటానికి ఒకటేలా ఉంటాయి, చూడటానికి ఏంటి ఒకటేలా ఉంటాయి, కానీ ఒకటి కాలేవు. అర్థమవుతున్నాను? ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను వినండి. బయట ట్రయాంగిల్లో ఏ యాంగిల్స్ అయితే ఉన్నాయి 90, 30, 60, లోపల ట్రయాంగిల్ కూడా 90, 30, 60 ఉన్నాయి. అంటే యాంగిల్స్ ఏమంటే ట్రయాంగిల్ ఒకటే రావాలి కదా కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం. కానీ ఇక్కడ ఏమొస్తున్నాయి? నాకు మల్టిపుల్ ట్రయాంగిల్స్ వస్తున్నాయి, డిఫరెంట్ ట్రయాంగిల్స్ వస్తున్నాయి. బయట ట్రయాంగిల్ పెద్దగా ఉంది, లోపల ట్రయాంగిల్ చిన్నగా ఉంది. క్లారిటీ వస్తుందా? అందుకే AAA అనేది ఏం కాదు, కాంగ్రుయెన్సీ రూల్ కాదు. రెండు ఒకటేలా ఉంటాయి, అంటే సిమిలర్గా ఉన్నాయి. ఇక్కడ ఈ కేసులో మాత్రమే కుదిరింది. మళ్ళీ ప్రతి ఒక్క కేసులో ఒకటేలా ఉండాల్సిన అవసరం కూడా లేదా? ఓకేనా? ఓకేనా? చూడండి అన్న, ఇంకొకటి చిన్న కామన్ సెన్స్ ఏంటంటే కాంగ్రుయెంట్ అంటే ఏంటి? ఒకటే ట్రయాంగిల్ మల్టిపుల్ ట్రయాంగిల్స్ డ్రా చేయడం. అంటే 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అంటే ఒకటే ట్రయాంగిల్ అనేగా. ఒకటే ట్రయాంగిల్ కాకపోతే ఎన్నిసార్లు డ్రా చేసాం? 2 సార్లు డ్రా చేసాం. అంటే ఒకటేలా ఉంటాయని కూడా. అంటే కాంగ్రుయెంట్ అవ్వాలి అంటే పక్కా సిమిలర్ అవ్వాలి. కానీ సిమిలర్ అయినంత మాత్రాన కాంగ్రుయెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది మీకు 10th క్లియర్గా ఉంటుంది. సో ఇది ఎందుకు కాదు అంటే ఇది రీజన్. ఇంకేమైనా రూల్స్ ట్రై చేద్దామా? యాంగిల్ సైడ్ యాంగిల్ ట్రై చేద్దామా? యాంగిల్ సైడ్ యాంగిల్ నేను తీసుకుందామా? ఒక 60 degrees తీసుకున్నాం. ఇది ఒక 5 centimeters తీసుకున్నామా? ఓకే. ఇది ఒక 45 degrees తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి కన్స్ట్రక్ట్ చేసి చూద్దామా? ఇంకోటి నాన్న, ఇందాక మీకు SAS ఎగ్జాంపుల్ చెప్పాను కదా. మీరు ఫస్ట్ 5 కాదు 4 తీసుకున్నా కూడా ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. కాకపోతే అటుది ఇటు పల్టీ కొట్టొస్తుంది అంతే. అంటే ట్రయాంగిల్ ఒకటే, వచ్చేది ఒకటే, కాకపోతే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు కదిలిపోయి వస్తుంది అంతే తప్ప కొత్తగా ఇంకో ట్రయాంగిల్ రాదు. అందుకే అది కాంగ్రుయెన్సీ రూల్ అయింది SAS అని. ఇది కూడా కాంగ్రుయెన్సీ రూల్ అవుతుంది. ఎందుకు అంటే మీకు కన్స్ట్రక్షన్ ద్వారా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఇంకో ఆప్షన్ లేదు నాన్న. నేను పక్కా 5 centimeters స్టార్ట్ చేయాలి. ఏం చేస్తాను? ఓకే, నేను 5 centimeters స్టార్ట్ చేస్తాను. ఏంటిది? ఇది ఒక 5 centimeters లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాను. ఏం డ్రా చేస్తాను అన్న? ఒక 5 centimeters లైన్ సెగ్మెంట్ డ్రా చేస్తాను. మీరు ఇటువైపు 60 తీసుకున్నా, ఇటువైపు 60 తీసుకున్నా మీకు ఫరక్ పడదు. నేను 60 తీసుకుంటాను. ఇవ్వండి, నేను ఒక 60 degrees తీసుకుంటున్నాను. చూడండి అన్న, ఇక్కడ యాంగిల్ ఫిక్స్డ్ కాబట్టి ఈ రే ఇంకా ఈ లైన్ సెగ్మెంట్ పక్కా కదలవు కదా. ఇంకోటి ఈ పాయింట్ దగ్గర నుంచి నేను 45 degreesతో ఇంకో రే డ్రా చేయాలి కదా. మిగిలింది ఇక 45 degrees కదా. 45 degreesకి 60 degreesకి మధ్యలో 5 ఉండాలి. అంటే ఇది 45 degrees. ఓకేనా? చూడండి అన్న, ఇప్పుడు ఇది రే, ఇది యాంగిల్. ఈ మధ్య యాంగిల్ అనేది స్టిఫ్గా ఉంది కాబట్టి ఈ పార్ట్ స్టిఫ్గానే ఉంది, ఈ పార్ట్ కూడా స్టిఫ్గానే ఉంది. అంటే ఇక్కడ వచ్చే పార్ట్ కూడా పక్కా ఫిక్స్డ్ పార్టే వస్తుంది. చూడండి అన్న, ఈ పార్ట్ ఫిక్స్డ్గా ఉంది. ఎందుకు? మధ్యలో యాంగిల్ స్టిఫ్గా ఉంది. ఈ పార్ట్ కూడా ఫిక్స్డ్గా ఉంది. ఎందుకంటే మధ్యలో యాంగిల్ అనేది స్టిఫ్గా ఉంది.
కాబట్టి ఈ పాయింట్ కూడా పక్క యూనిక్గానే వస్తుంది. అంటే మీరు ఎన్నిసార్లు డ్రా చేసినా ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. ఇది జామెట్రికల్గా ప్రూవ్ చేయటం అంటారు దీన్ని. ఇప్పుడు మీరు ఈ యాంగిల్ని కంపాస్ యూజ్ చేసినా డ్రా చేయొచ్చు జామెట్రికల్గా. దీని బేసిక్ మీకు క్లాస్ 7లో ఉంటుంది. లేదు నేను ప్రొట్రాక్టర్ యూజ్ చేసి మీరు చెక్ చేసుకుంటానో చేసుకోండి. నేను ఇదే మెజర్మెంట్ చెక్ చేయమని మీకు చెప్పట్లేదు, నాకు ఏదో ర్యాండమ్గా వచ్చింది పెట్టేస్తాను. ఓకేనా? ఎందుకంటే ఈ రే ఇంకా ఈ లైన్ సెగ్మెంట్ ఫిక్స్డ్, ఈ లైన్ సెగ్మెంట్ కూడా ఫిక్స్డ్. అంటే ఈ పాయింట్ కూడా పక్కా ఫిక్స్డే వస్తుంది, ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు మీరు ఒకవేళ చేంజ్ చేసి ఇది 60 అనుకోని ఇది 45 అనుకున్నా కూడా పాయింట్ మాత్రం ఫిక్స్డ్గా వస్తుంది. ఓకేనా? ఇంకో రూల్ ఉంటుంది నా కాంగ్రెన్సీ. ఇది ఎందుకు కాదు అంటానికి రీజన్ ఇది నాకు. ఓకేనా? ఇంకొకటి, మీరు ఎస్ఏఎస్ చేసేటప్పుడు సార్ ఒకటే ఆర్క్ మీద 2 సార్లు టచ్ అవుతుంది కదా సార్ అంటే, మీరు ఏ ఆర్క్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో అదే లైన్ సెగ్మెంట్ నుంచి మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి 100% రెండోసారి టచ్ అవ్వదు. రేని రెండోసారి మళ్ళీ టచ్ అవ్వదు. సార్ మీరు ఏం చెప్పారు సార్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇందాక మీకు 4 సెంటీమీటర్స్ 60 degrees 5 సెంటీమీటర్స్ అని ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే ఫస్ట్ నేను ఒక 5 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేస్తాను, తర్వాత ఒక 60 degrees రే డ్రా చేస్తాను, 60 degrees రే డ్రా చేస్తాను. ఇప్పుడు 4 దీని మీదే రావాలి కదా. చూడండి అన్న, మీరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నారు, ఇక్కడ రే డ్రా చేస్తున్నారు అంటే రెండోసారి టచ్ చేసే అవకాశం ఉంది లేదు. మీరు ఇక్కడ నుంచి డ్రా చేస్తే రెండోసారి టచ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 90% కేసెస్లో 2 సార్లు టచ్ చేస్తుంది. అంటే 2 ఫిక్స్డ్ పాయింట్లు జనరేట్ అవుతాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటున్నా, అందుకే ఎస్ఏఎస్ అనేది పక్కా పాసిబుల్ అవుతుంది. ఓకేనా? అదే ఎస్ఎస్ఏ అనుకోండి, ఈ కేసులో 4 5 4 60 4 5 60 అంటే ఇక్కడ 4 రావాలిగా, మీరు ఇక్కడ నుంచి డ్రా చేయాలి, ఈ పాయింట్ నుంచి డ్రా చేయట్లేదు. కాబట్టి నో డౌట్ మోర్ దాన్ 1 టైమ్స్ ఈ రేని అది టచ్ చేస్తుంది. టచ్ చేస్తే పక్కా 2 ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతాయి. అందుకే ఎస్ఎస్ఏ అనేది ట్రిప్కి 2 ట్రయాంగిల్స్ని తయారు చేస్తుంది. మనకు కావాల్సింది ఒకటే. మీరు ఎన్నిసార్లు డ్రా చేసినా, ఎటువైపు నుంచి డ్రా చేసినా ఒకటే కావాలి. అరే ఒకసారి డ్రా చేస్తేనే 2 వస్తుంది, ఎందుకు? దీనివల్ల యూజ్ ఉందా? లేదు కదా. అందుకే అదేం కాదు, కాంగ్రుయెన్సీ రూల్ కాదు. ఓకేనా? ఇప్పుడు ఏం చూద్దామంటే ఆర్హెచ్ఎస్. ఏంటన్నా ఆర్హెచ్ఎస్? నెక్స్ట్ ఏంటన్నా ఆర్హెచ్ఎస్ రూల్. ఏంటది ఆర్హెచ్ఎస్? ఏం రూల్ అన్న? ఆర్హెచ్ఎస్ అంటే రైట్ యాంగిల్డ్ హైపోటనస్ సైడ్. అంటే మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి? హైపోటనస్. ఏంటి హైపోటనస్ అంటే? అప్పుడే గుర్తుపెట్టుకున్నాను, మీకు సింపుల్ బేసిక్ చెప్తున్నాను. చూడండి అన్న, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల రైట్ యాంగిల్ని షేర్ చేసుకునే సైడ్స్ ఏంటి? ఇది ఒకటే కదా. దాన్ని ఏమంటారు అంటే హైపోటనస్ అంటే. ఏమంటారు అన్న? హైపోటనస్. ఇంకోటి ఏంటంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లార్జెస్ట్ సైడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదేంటి? ఇది కూడా ఏమవ్వాలి? లార్జెస్ట్ సైడ్. ఏంటవుతుంది? ఏమవుతుందన్న? లార్జెస్ట్ సైడ్. ఇది మీకు మినిమం కామన్ సెన్స్, ఇది మీకు పక్కా తెలిసి ఉండాలి. చూడండి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ని షేర్ చేసుకునే సైడ్ని ఏమంటారంటే హైపోటనస్ సైడ్ అంటారు. అదే లార్జెస్ట్ సైడ్ అవుతుంది. ఓకేనా? మిగతా 2 సైడ్స్ నార్మల్గా కన్సిడర్ చేస్తాం అంతే. మీరు ప్రస్తుతానికి ఇంతే గుర్తుపెట్టుకోండి. 10th క్లాస్లో క్లియర్గా ఉంటుంది.
ఇది ఎందుకు ఇలా ఉంటుంది అని ప్రస్తుతానికి మీకు తెలియాల్సింది ఇది. ఓకేనా? చూడండి, ఇక్కడ రూల్ ఏంటి అంటే ఒకటే హైపోటనస్ సైడ్. ఓకేనా? ఒకటే హైపోటనస్ సైడ్ ఉండాలి. ఏముండాలన్నా ఒకటే హైపోటనస్ సైడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇప్పుడు నేను 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 2 ట్రయాంగిల్స్ తీసుకున్నాను. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నాను. రెండిట్లలో హైపోటనస్ సైడ్ సేమ్. ఏం సేమ్ ఉంది కదా? హైపోటనస్ సైడ్ సేమ్. మీకు ఇక్కడ క్లారిటీ, ఇక్కడ వరకు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? ఈ రెండిట్లలో ఏం తీసుకున్నాను? హైపోటనస్ సైడ్ అనేది కామన్. ఈ రూల్ చెప్తున్నాను మీకు, ఈ రూల్ మీకు చెప్తున్నాను. ఓకేనా? తర్వాత జామెట్రికల్గా కూడా చెప్తాను. ప్రైమరీగా అయితే ఇది వినండి. ఫస్ట్ రైట్ యాంగిల్ ఉండాలి. రెండిట్లలో రైట్ యాంగిల్ ఉండాలి. ఉందా? రైట్ యాంగిల్తో పాటు హైపోటనస్ సైడ్ సేమ్ ఉండాలి. రైట్ యాంగిల్ ఉండాలి అంటే ఎక్కడైనా రైట్ యాంగిల్ అవుతుంది కదా, 90 degrees కదా. ఇక్కడ హైపోటనస్ సైడ్, ఇక్కడ హైపోటనస్ సైడ్ రెండు సేమ్ ఉండాలి. అది సెకండరీ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఏంటంటే ఎనీ సైడ్ అంటే ఈ రెండు సైడ్, మిగిలిపోయిన సైడ్లు ఉన్నాయి కదా, ఆ రెండు సైడ్లలో ఏదో ఒక్క సైడ్ ఈక్వల్ ఉండాలి. ఈ సైడ్ రెండు ఈక్వల్ ఉన్నాయి అనుకోండి. నేను ఫస్ట్ ఏమో అసలు ఈ రూల్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రైమరీగా, దాని తర్వాత జామెట్రికల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? చూడండి, రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో రైట్ యాంగిల్ ఎగ్జిస్టెన్స్ ఆల్రెడీ ఉంది. హైపోటనస్ సైడ్ రెండు ఈక్వల్ ఉండాలి. ఆ ట్రయాంగిల్లో హైపోటనస్ సైడ్, ఈ ట్రయాంగిల్లో హైపోటనస్ సైడ్ రెండు ఈక్వల్ ఉండాలి. తర్వాత మిగిలిపోయిన 2 sides ఉన్నాయా, ఆ 2 sidesలో ఏదో ఒక సైడ్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఈ సైడ్ అని ఈక్వల్ ఉండాలి, లేకపోతే ఈ సైడ్ అని ఈక్వల్ ఉండాలి. అలా ఉంటే పక్కా 2 triangles కాంబినెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. అంటే ఏంటి? ఒకటే ట్రయాంగిల్ 2 సార్లు డ్రా చేసిన దాని కిందకి వస్తుంది. ఓకేనా? నాకు తెలిసి ఫస్ట్ మీకు రూల్ అర్థమవుతుంది. ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను కానీ 2 triangles తీసుకున్నప్పుడు రెండిట్లలో హైపోటనస్ సైడ్ ఒకటే ఉండాలి. తర్వాత రెండిట్లలో ఆటోమేటిక్గా రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం. ఇంకోటి ఏంటంటే మిగిలిపోయిన 2 sides ఉన్నాయి, ఈ 2 sides, ఈ 2 sides. ఆ 2 sidesలో 2 trianglesలో ఎనీ వన్ ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. అలా అయితే ఆ 2 triangles పక్కా ఏమవుతాయి? కాంగ్రుయెంట్ అవుతాయి. ఓకేనా? ఇది మీకు అర్థం చేసుకోవాల్సిన డెఫినేషన్. ఓకేనా? ఇది మీరు అర్థం చేసుకోవాల్సింది. సార్ దీనికి నిజంగానే ప్రూఫ్ ఉంటుందా సార్ అంటే చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏంటంటే ఒక నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పేస్తున్నాను. అంటే 90 degrees కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే 90 degrees. ఇంకోటి హైపోటనస్ సైడ్ ఏదో ఒకటి ఒక 5 centimeters పిక్ చేసుకున్నాను. 5 centimeters పిక్ చేసుకున్నాను. ఎనీ ఆఫ్ ద సైడ్ అంటే ఒక 3 centimeters తీసుకున్నాను. ఏంటంటే ఒక 3 centimeters తీసుకున్నాను. ఇది హైపోటనస్ సైడ్, ఇది రైట్ యాంగిల్, ఇది హైపోటనస్ సైడ్, ఇది ఎనీ ఆఫ్ ద అదర్ 2 sides. ఇలా తీసుకొని మీరు ఎన్నిసార్లు డ్రా చేసినా ఒకటే ట్రయాంగిల్ రావాలి. ఇలాంటి మెజర్మెంట్ ఒకటి తీసుకొని మీరు ఎన్నిసార్లు డ్రా చేసినా ఒకటే ట్రయాంగిల్ అనేది రావాలి. ఓకేనా? ఇది మీకు రావాల్సిన మినిమం క్లారిటీ. ఓకేనా? ఓకే, ఫస్ట్ మీరు 90 degrees డ్రా చేయండి. ఏం చేయాలి? 90 degrees అనేవి డ్రా చేయాలి. 90 degrees అంటే ఏంటిది? ఇది ఒకటి ఉంటుంది కదా, అదే ఒక 90 degrees అనేది డ్రా చేయండి. ఏం డ్రా చేస్తానంటే ఒక 90 degrees డ్రా చేస్తాను. చూడండి అన్న, ఎనీ ఆఫ్ ద సైడ్ అంటే ఇప్పుడు దాకా మీకు చెప్పాను, ఈ సైడ్ అనేది పక్క ఈ 2 sidesలో ఏదో ఒక సైడ్ అవ్వాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోపల. నేను మళ్ళీ చెప్తున్నాను అండి, హైపోటనస్ అంటే రైట్ యాంగిల్ని షేర్ చేసుకోకుండా సపరేట్గా ఉండేదాన్ని హైపోటనస్ అంటారు. ఇది హైపోటనస్, దీనికి కొద్దిసేపు వదిలేసాయి. ఓకేనా? దీనికి కొద్దిసేపు వదిలేసాయి. కానీ ఇది అదర్ దాన్ 2 sides. ఈ 2 sidesలో ఏదో ఒకటి కదా, ఈ 3 centimeters అనేది ఈ 2 sidesలో ఏదో ఒకటి కదా, రైట్ యాంగిల్ని పక్కా షేర్ చేసుకోవాలి కదా. పోనీ ఈ 3 centimeters ఇక్కడ ఉందనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను రేడియస్ తీసుకొని ఇక్కడ ఆర్క్ డ్రా చేస్తాను. ఇదేంటి? 3 centimeters. ఏంటి నాన్న ఇది? 3 centimeters. ఇది ఫిక్స్డ్ పాయింట్ ఒకటి, ఇదేంటన్నా ఫిక్స్డ్ పాయింట్. ఇక్కడ వరకు పూర్తిగా క్లారిటీ ఉంది కదా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు కావాల్సింది ఏంటి? హైపోటనస్ సైడ్. ఏంటన్నా? హైపోటనస్ సైడ్. మీరు ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి, ఇప్పుడు ఇది ఫిక్స్డ్ పాయింటే కదా,
ఈ పాయింట్ నుంచి మీరు 5 సెంటీమీటర్స్ డ్రా చేయండి స్ట్రైట్. అలా చేసినా కూడా ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. లేదు సార్ మేము ఇలా చెయ్యం అని మీరు అనుకుంటే ఫస్ట్ దీన్ని మీరు కంప్లీట్గా ఒక సర్కిల్ డ్రా చేసి చూసుకోండి. ఇలా వస్తుంది. కానీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో ఈ పాయింట్ అనేది 2 సార్లు టచ్ అవ్వదు. చూడండి, మీరు దీన్ని రేడియస్గా దీన్ని సెంటర్గా తీసుకొని ఇక్కడ రేడియస్ డ్రా చేసినా కూడా ఈ కంప్లీట్ సర్కిల్ అనేది ఈ రెండింటి మధ్యలో ఎక్కడ జాయిన్ అవ్వదు, రెండోసారి జాయిన్ అవ్వదు, ఈ రే మీద రెండోసారి టచ్ అవ్వదు. ఇది ఫిక్స్డ్ పాయింటే కదా. ఓకేనా. నెక్స్ట్ మనకి ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఏం రావాలి? 5 సెంటీమీటర్స్. ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ఏం రావాలన్నా 5 సెంటీమీటర్స్ రావాలన్నా మినిమం క్లారిటీ వస్తుంది ఇక్కడ. సారీ. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం రావాలి? మీకు 5 సెంటీమీటర్స్ అనేది రావాలి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాయింట్ నుంచి మీరు 5 సెంటీమీటర్స్ తీసుకోండి, ఆర్క్ తీసుకోండి. ఈ పాయింట్ నుంచి 5 సెంటీమీటర్స్ తీసుకోండి, లేకపోతే అంటే ఈ పాయింట్ నుంచి దీని మీద 5 సెంటీమీటర్స్ తీసుకోండి. మీరు మళ్ళీ ఇది ఒక సర్కిల్ వస్తుంది. ఈ పాయింట్ని సెంటర్ చేసుకున్నాము. అప్పుడు కూడా దీనికి మధ్యలో ఎక్కడా టచ్ అవ్వాలి, అలా జాయిన్ అయిపోతుంది జామెట్రీగా. సో ఇది పక్కా 5 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది పక్కా 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకేనా. ఇదే మీరు ఎన్నిసార్లు చేసినా ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. కాబట్టి RHS రూల్ అనేది యాక్సల్యూట్గా పాసిబుల్ అవుతుంది. మేబీ ఇక్కడ జామెట్రికల్గా ఏమైనా మిస్టేక్ చేసామా? లేదు, క్లియర్గానే. పోనీ ఇక్కడ మీరు ఆ 3 సెంటీమీటర్స్ ఇక్కడ నుంచి తీసుకున్నా కూడా ఆర్క్ మీరు దీని మీద నుంచి దీని మీద డ్రా చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఏం లేదు, దీని 90 అనుకోండి, దీని 90 డిగ్రీస్ అనుకోండి. ఇప్పుడు మీరు 3 సెంటీమీటర్ ఇటన్నా ఉండొచ్చు, ఇటన్నా ఉండొచ్చు కదా. నేనే ఇటు ఉంది అనుకుంటున్నాను. ఇటు ఉందంటే ఈ 3 సెంటీమీటర్స్ ఇక్కడ 3 సెంటీమీటర్స్ వచ్చేసిన ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్కడ రావాలి? దీని మీదకి వచ్చే లైన్ ఉంటుంది, ఆ లైన్ పక్క 5 సెంటీమీటర్స్ ఉండాలి. మీరు దీన్ని సెంటర్గా చేసుకొని దీని మీద ఆర్క్ డ్రా చేయండి. అప్పుడు వచ్చే సర్కిల్ కూడా ఇలా వస్తుంది. అంటే ఏదో ఒక పాయింట్లో టచ్ అవుతుంది, మల్టిపుల్ పాయింట్స్లో టచ్ అవ్వదు. అంటే పక్క ఒక ఫిక్స్డ్ ట్రయాంగిల్, అంటే ఈ ట్రయాంగిల్ ఒకటే ట్రయాంగిల్ వస్తుంది. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన మినిమం కామన్ సెన్స్. ఇలా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. దీన్ని మీరు థియరమ్స్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. థియరమ్స్ యూజ్ చేస్తే అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే బట్టి కొట్టడం అనేది ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అందుకే నేను ఇలా చెప్పాను మీకు. ఓకేనా. జామెట్రికల్ వేలో తెలుసుకోవడం అనేది చాలా ఈజీ అనేది నాకు గట్టి నమ్మకం అనమాట. ఓకే. చూడండి అన్న, ఇప్పుడు అదే 3 ఇటన్నా ఉండొచ్చు, లేకపోతే ఇటన్నా ఉండొచ్చు. మీరు ఎటు తీసుకున్నా కూడా ఆన్సర్ మాత్రం పక్కా ఒకటే వస్తుంది. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. I hope you guys enjoyed the session. If you are needy of something else means just give me a pin in the comment section about that and I'll take care of that further. Okay, take care then.